నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జూలై 30, 2026. ఈ రోజు కువైట్ లో, ఖత్తర్ లో, బహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్ లో అప్డేట్స్ కనుక చూసుకుంటే, కువైట్ పై ఇరాన్ ఈ రోజు మరోసారి భారీ దాడి అయితే చేసింది. ఈ దాడి కారణంగా కువైట్ లో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. తూర్పు కువైట్ లో చైనా కంపెనీకి చెందిన ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంతో అక్కడ భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. అదే కంపెనీ సబ్ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక నేపాలీ డ్రైవరు ఈ దాడిలో చనిపోవడం అయితే జరిగింది. ఈ సంఘటనలో కంపెనీకి భారీ ఆస్తి నష్టం జరిగింది. కాకపోతే ఎవరు చైనీస్ పౌరులు చనిపోలేదని కువైట్ లోని చైనీస్ ఎంబసీ అధికారికంగా అయితే ప్రకటించింది. తర్వాత కువైట్ లో వర్కర్లకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇకపై లేబర్ వైలేషన్లను నేరుగా మీరు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కి కంప్లైంట్ చేయొచ్చు. కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ సాహిల్ యాప్ లో రిపోర్టర్స్ అనే ఒక సర్వీస్ అయితే ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా ఉద్యోగులు తమ వర్క్ ప్లేస్ లో జీతాలు ఇవ్వకపోయినా, ఏమైనా లేబర్ వైలేషన్లు జరిగినా మీరు డైరెక్ట్ గా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కి అయితే కంప్లైంట్ చేయొచ్చు. ఈ కొత్త సేవతో వర్కర్ల హక్కులకు మరింత రక్షణ లభించడంతో పాటు ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తెలిపింది. కాబట్టి కువైట్ లో వర్క్ చేస్తున్న వారు మీకు జీతాలు టయానికి ఇవ్వకపోయినా, లేదంటే మీ వర్క్ ప్లేస్ లో లేబర్ చట్టాలు వైలేషన్ జరిగినా మీరు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కి సాహిల్ యాప్ ద్వారానే ఇప్పుడైతే కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఖత్తర్ లో అగ్ని ప్రమాదాలపై సివిల్ డిఫెన్స్ ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండడంతో ఖత్తర్ సివిల్ డిఫెన్స్ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇల్లు, భవనాలు, షాపులలో ఫైర్ సేఫ్టీ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు. అలాగే మీ భద్రత కోసం మీరు అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఖత్తర్ సివిల్ డిఫెన్స్ అయితే తెలిపింది. ఇంకా అలాగే ఖత్తర్ లో డ్రోన్లు వాడే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఖత్తర్ లో ఇకపై డ్రోన్ ఎగరేయాలంటే కొత్త రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. లా నెంబర్ 10, 2026 ప్రకారం డ్రోన్ వాడే ముందు రిజిస్ట్రేషన్, అవసరమైన అన్ని అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం నో ఫ్లై జోన్, సేఫ్టీ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. రూల్స్ ఎవరైతే వైలేషన్ చేస్తారో వారికి భారీ జరిమానాలు, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే హెచ్చరించింది. డ్రోన్ వాడేవారు ఖచ్చితంగా ఈ కొత్త రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఖత్తర్ కు ప్రపంచ స్థాయిలో మరో భారీ గుర్తింపు అయితే లభించింది. ప్రపంచ లేబర్ మార్కెట్ లో ఖత్తర్ కు 2వ స్థానం అయితే వచ్చింది. ఖత్తర్ లో ఉద్యోగ అవకాశాలు, కార్మికులకు అనుకూలమైన వాతావరణం, అంతర్జాతీయ పెట్టుబడుల కారణంగా ఈ 2వ స్థానం అయితే వచ్చింది. ఖత్తర్ విజన్ 2030లో భాగంగా ఖత్తర్ దేశము బలమైన ఆర్థిక కేంద్రంగా అయితే మారనుంది. తర్వాత బహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బహ్రెయిన్ లో ప్రవాస ఉద్యోగుల జీతాలపై షాకింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తాజా గణాంకాల ప్రకారం బహ్రెయిన్ లో నమోదైన ప్రవాస ఉద్యోగుల్లో 70% మందికి నెలకు 200 బహ్రెయిన్ దినార్ల కంటే తక్కువ జీతం అయితే వస్తుంది. మరోవైపు బహ్రెయిన్ పౌరులు సగటు జీతం వచ్చేసి 931 బహ్రెయిన్ దినార్లుగా అయితే ఉంది. ప్రవాస ఉద్యోగుల సగటు జీతం వచ్చేసి 269 బహ్రెయిన్ దినార్లు మాత్రమే. స్థానికులకు అలాగే ప్రవాసుల మధ్య జీత వ్యత్యాసాలు ఈ నివేదిక స్పష్టంగా అయితే చెప్తుంది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, బహ్రెయిన్ లో కారు దొంగతనం కేసులో బహ్రెయిన్ కోర్టు ఒక యువకుడికి 1 సంవత్సరం జైలు శిక్ష అయితే విధించింది. ఒక బహ్రెయిన్ యువకుడు విదేశాలకు వెళ్తూ తన కార్ని మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఆ కార్ని రిటర్న్ చేయకుండా ఆ కారుతో భారీ యాక్సిడెంట్ చేయడం అయితే జరిగింది. ఆ బహ్రెయిన్ వ్యక్తి పోలీసులకు దొంగతనం కేసు రిజిస్ట్రేషన్ చేపించడంతో బహ్రెయిన్ కోర్టు ఈ కేసును పరిశీలించి ఎవరైతే ఆ కారును తీసుకుని రిటర్న్ చేయకుండా కార్ని డ్యామేజ్ చేశాడో అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో, ఖత్తర్ లో, బహ్రెయిన్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా గల్ఫ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు ఖత్తర్, కువైట్, బహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.